హాయ్. హలో అండి. ఈరోజైతే మనం దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చక్కగా 2 కేజీలు చికెన్ అయితే తీసుకున్నానండి. 2 కేజీలు చికెన్ శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేపించుకోండి. కట్ చేపించేటప్పుడు ఇప్పుడైతే పెద్ద ముక్కలుగా కట్ చేపించుకున్నాయి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్పూన్ నిండా పసుపు, ఒక 5, 6 స్పూన్లు అయితే కారం అయితే వేసుకోవాలి. కారం అయితే వేసిన తర్వాత పసుపు, కారం వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. సాల్ట్ అయితే ఒక 2:30 స్పూన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. 2:30 స్పూన్ వేసిన తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత మసాలా లాస్ట్‌లో చూసుకోండి ఉప్పు, కారం అనేది. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసిన తర్వాత గరం మసాలా అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను. గరం మసాలా వేసిన తర్వాత చికెన్ కూడా 1:30 స్పూన్ అయితే వేసుకోవాలండి చికెన్ మసాలా. చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత ధనియాల పొడి అయితే ఒక 2 స్పూన్ల నిండా వేసుకోండి. ధనియాల పొడి వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది, అందుకని ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. 3 స్పూన్లు వేసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు అయితే చక్కగా ఇట్లా వాటర్ అయితే పిండుకోండి. నిమ్మకాయ నీళ్ళు అయితే వేసిన తర్వాత లెమన్ పిండిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేద్దాము. అట్లా చికెన్ అనేది మొత్తం కలిపేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. నేను 3 ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. 3 ఆనియన్స్‌లో ముక్కాలు భాగం మొత్తం వేసేసుకుంటున్నాను. కాలు భాగం పక్కకు పెట్టుకున్నానండి ఆనియన్స్ అనేవి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేద్దాము. చేత్తోనే కలుపుకోవాలండి, గంటెలతో అయితే అస్సలు అవ్వదు. మనం చేత్తో కలిపితేనే ముక్కకు అనేది మసాలా బాగా పట్టిద్ది. ఉప్పు, కారం, లెమన్ పిండాం కదా, అయితే బాగా పట్టిద్ది. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే వేసుకోవాలండి. నేనైతే 250 గ్రామ్స్ ఆయిల్ అయితే ఫ్రై చేశాను. వేసిన తర్వాత ఈ ఆయిల్ అయితే నాకు మొత్తం ఆయిల్ అయితే పట్టింది. ఈ ఆయిల్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఆయిల్ తక్కువ వేస్తే అడుగు పట్టేస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఆయిల్ చక్కగా మొత్తం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 250 గ్రామ్స్ ఆయిల్, 200 గ్రాముల ఆయిల్ అయితే పట్టింది నాకు. అంటే ఆయిలు మనం ఆనియన్స్ ఫ్రై అయినాక కొంచెం తగ్గిద్ది కదా మనకు ఆయిల్. మొత్తం ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత 200 గ్రాముల ఆయిల్. ఇప్పుడైతే లాస్ట్‌లో ఒక 2 కప్పుల నిండా పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్‌లో పెట్టినా బయట పెట్టినా చక్కగా మసాలా అంతా పట్టించిన తర్వాత బయటైనా పెట్టచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టినా కానీ మనకి ముక్క అనేది సాఫ్ట్‌గా అయితే అయ్యిద్ది. ఇట్లా మొత్తం మసాలా పట్టించేసి ఒక 1 అవర్ తర్వాత చూసారు కదా, ఇప్పుడైతే ఉప్పు చూసుకోండి ఇట్లా చికెన్‌లో లాస్ట్‌లో. ఇప్పుడైతే పెద్ద దబర తీసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. హోల్ గరం మసాలా కొంచెం కొంచెం తీసి అయితే వేసుకోండి. వేసిన తర్వాతే వాటర్లో ఒక 7, 8 లీటర్లు వాటర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత మనం తీసుకున్న రైస్ వచ్చి 2 కేజీలు అయితే తీసుకున్నాను నేను. 2 కేజీలకి 7 లీటర్లు వాటర్ అయితే వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత లాస్ట్‌లో ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసి ఆ వాటర్ అనేది చూడండి ఒకసారి, నోట్లో వేసి చూస్తే కొంచెం మనకు ఉప్పగానే ఉండాలి. వాటర్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే బయట పొయ్యి మీద అయితే చేస్తున్నాను నేను. పొయ్యి మీద అయితే పెట్టానండి. కొంచెం వాటర్ బాయిల్ అయ్యే ముందైతే ఈ వాటర్ తీసుకొని కొంచెం చికెన్‌లో అయితే వేసుకోవాలి. ఇట్లా చికెన్‌లో అయితే ఒక 6 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలండి. 6 లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే కొంచెం మనం పెద్ద ముక్కలు కట్ చేపించాం కానీ కాబట్టి కొంచెం ఉడకాలి కదా, అందుకే కొంచెం వేడి నీళ్ళు వేసిన తర్వాత కాసేపు అయితే పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసిన తర్వాత ఒకసారి అయితే రైస్ అయితే ముందుగా నానబెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 2 కేజీలు రైస్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా ముందుగా నానబెట్టేసుకున్న రైస్ అయితే కొంచెం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసేసి 75% కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. 75% కుక్ చేసుకుంటే ఇంకా 25% మనం దమ్ పెడితే ఉడికిద్ది చక్కగా. ఇప్పుడైతే ఒకసారి అయితే చూద్దాము రైసు. ఇట్లా చూస్తే మనకి కొంచెం పలుగ్గా అట్లా అయితే తెలిసిద్దండి. 75% కుక్ అయ్యే ముందు ఈ నీళ్ళన్నీ వంచేసుకోవాలి. రైస్‌లో నీళ్ళన్నీ వంచేలోపు చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసి హైలో పెట్టండి మంట అనేది. హైలో పెట్టి ఒక 15 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మనం వంచి పెట్టుకున్నాం కదా రైసు, ఆ రైస్ అయితే వేసుకోవాలి.
పొయ్యి మీదే కాబట్టి చూసి అయితే చేసుకోవాలండి, లేకపోతే సంగటి అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే ఒక 15 నిమిషాల తర్వాత అయితే మనం వంచి పెట్టుకున్న రైస్ అయితే మొత్తం వేసేసుకొని నేను ఇంకా పొయ్యి మీద నుంచి కిందకి అయితే దించానండి. కిందకి దించిన తర్వాత మొత్తం ఇట్లా కలిపి వేసిన తర్వాత అప్పుడైతే దమ్ చేసుకుందాము. ఇట్లా రైస్ అంతా వేసేసిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడైతే లాస్ట్‌లో కొంచెం పసుపులో వాటర్ వేసేసి ఇట్లా పసుపు నీళ్ళైతే వేసుకుంటున్నాను నేను. మీకు కొంచెం ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోండి. లాస్ట్‌లో బ్రౌన్ ఆనియన్స్ మనం ఏవైతే పక్కకు పెట్టుకున్నామో ఆ ఆనియన్స్ కూడా వేసేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాము. కొంచెం పుదీనా అయితే ఎక్కువే పట్టిద్దండి. కొత్తిమీర అయితే కొంచెం వేసుకుంటే సరిపోయేది. ఇప్పుడైతే పుదీనా కూడా వేసేసిన తర్వాత గరం మసాలా అయితే ఒక అర స్పూన్ నిండా వేసుకోవాలి. పైన చల్లుకోవాలండి. కొంచెం నెయ్యి కూడా ఒక 2, 3 స్పూన్లు అయితే వేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసిన తర్వాత మొత్తం వేసేసి మూత పెట్టేసి దీని మీద ఇంకొక గిన్నె అయితే వాటర్ వేసి ఇట్లా దమ్ చేసుకోవాలి. కింద అయితే దోస పెనం పెట్టానండి నేను. దోస పెనం పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత మంట తీసేసి ఒక 15 నిమిషాలు ఆవిరి మీదే ఉంచేయండి. ఆవిరి మీద ఉంచేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి 15 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. 15 నిమిషాల తర్వాత అయితే మనకి చక్కగా దమ్ము కరెక్ట్గా సరిపోయిద్ది. చూసారు కదా, మన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. దించేసాము. దించి ఇంట్లో పెట్టిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మరి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు ఎవరు కొత్తగా చేసేవాళ్ళు కూడా ఒకసారి ఇలా చూసారంటే మీరే మీకు చక్కగా అర్థమయ్యిద్ది. చక్కగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా చక్కగా వచ్చిద్ది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే ఏం తీసుకోవట్లేదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.